వీడేటి ఇలా తలకిందులుగా ఉన్నాడు అనుకుంటున్నారా? అకార్డింగ్ టు అవర్ పెద్దవాళ్ళ ప్రవచనాలు కొన్ని తలకిందులుగా తపస్సు చేసైనా సాధించారు. మా టీం అంతా ఎంతో కష్టపడి చేసిన ఈ నాగమణి సిరీస్ ఫైనల్ గా ఎండ్కి వచ్చేసింది. ముఖ్యంగా పార్ట్ 1 అండ్ పార్ట్ 2 గా రాబోతున్న ఈ క్లైమాక్స్ ఎపిసోడ్స్ మాకెంతో స్పెషల్. కాబట్టి ఈ వీడియోని మరింత స్పెషల్ చేయడానికి మీ ప్రేమను కొద్దిగా పోసి 100K లైక్స్ దాటించండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేసి చివరిలో ఈ వీడియో ఎలా అనిపించిందో మీ ఒపీనియన్ ని కామెంట్ చేసి, ఇంకా ఫన్ మోజీని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకుని మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. పద ఇంకా మీ అమ్మని కాపాడుకుందాం. ఏదైతే జరగకూడదు అనుకున్నామో అదే జరిగింది. నాగమణిని ముట్టుకుంది. నాగమణిని ముట్టుకోకుండా నాగమ్మని ఆపుదాం అనుకున్నాం, కానీ మనం వచ్చేలోపే అంతా జరిగిపోయింది. ఇప్పుడు ఏం చేద్దాం బేబమ్మా? పాతాళంలో పడకుండా ఆపుదాం. అరే బాబు, ఎవరురా మీరు? ఇక్కడికి ఎలా వచ్చారు? మీరు ఎలా వచ్చారు? మేము కూడా అలాగే వచ్చాం. How dare you imitate me? ఇమిటేట్ చేయడానికి డేర్ ఎందుకురా? నోరుంటే చాలు. What the hell? ఆ హెల్లకు పంపించడానికి వచ్చావరా నిన్ను? yes great డోరేమాన్. అయిపోయావరా ఈ రోజు నా చేతుల్లో. అరే బాబు, డోరేమాన్ ఎవర్రా? నా పేరు జూలియన్. అయితే చెరిపేస్తా నీ లైఫ్ లైన్. నాగమ్మ, ఎవరు వీళ్ళు? నీ ఫ్రెండ్సా? ఎవరు బామ్మ మీరు? రే గోరా, నువ్వు ఉండరా. నాగమ్మ గారు, ఈవిడ బామ్మ కాదండి, మీ కాల సర్పం చెప్పింది మర్చిపోయావా? ముందు మనం వచ్చిన పని చూద్దాం. ఏయ్ నాగమ్మ, వీళ్ళంతా నీ మనుషులే కదా? నాగమణిని నాకు దక్కకుండా చేయడానికి ఇదంతా నువ్వు ఆడిస్తున్న గేమ్ కదా? మర్యాదగా నాగమణిని నా చేతిలో పెట్టు, లేకపోతే ఈ సల్మాన్ని చంపేస్తా. వద్దు, అలా చెయ్యొద్దు. నాగమణిని మీకు ఇచ్చేస్తాను. వద్దమ్మా, నాగమణి వాడి చేతిలోకి వెళ్ళకూడదు. సల్మాన్ మేము కాపాడుతాం. మీరు కాపాడతారా? Stop this nonsense and give me the నాగమణి. డోరేమాన్, అది డోరేమాన్ కాదు, జూలియన్. నీ ఫేస్ కి డోరేమానే సెట్ అవుతా. నాగమణి, శివమణి అని చింతామణి అసలు లేకుండా మర్యాదగా సల్మాన్ వదిలేయి. నిన్ను ప్రాణాలతో వదిలేస్తాం. మీరేంటిరా నన్ను ప్రాణాలతో వదిలేది? యు బర్గర్స్. బర్గర్లు పిజ్జాలు కాదరా, మా అమ్మ చేతి ఉప్మా తిని పెంచిన బాడీ ఇది. మగాడి అయితే ఆ సల్మాన్ వదిలేసి ముందుకు రారా, చూసుకుందాం. వీడిని చంపేస్తా. వద్దు డోలియన్, ఆ నాగమణి నీకు ఇచ్చేస్తాను. సల్మాన్ భయ్యాని వదిలేయి. వద్దమ్మా, అది వాడి చేతికి వెళ్ళకూడదు. అయితే వీడు పైకి వెళ్ళాల్సిందే. గుడ్ బై సల్మాన్, రెస్ట్ ఇన్ పీస్. సల్మాన్ భయ్యా. నాగమ్మ, చూసారుగా, మీకు కూడా ఇదే గతి పడుతుంది. Give me that నాగమణి. ఏ పాపం తెలియని సల్మాన్ భయ్యాని చంపావు కదరా. ఇస్తాను నాగమణిని కాదు, నీ చావుని. ఏయ్! ఏంటి బేబమ్మ ఎలా జరిగింది? ముందు నాగమణిని ముట్టుకోకుండా ఆపుదాం అనుకున్నాం, జరగలేదు. తర్వాత డూలియన్ సల్మాన్ చంపకుండా ఆపుదాం అనుకున్నాం, అది జరగలేదు. ఆఖరికి డూలియన్ ఆ పిల్లల్లో పడకుండా ఆపాలనుకున్నాం, అది కూడా అవ్వలేదు. విధిని ఎవ్వరూ మార్చలేరు. కానీ ఆ డూలియన్ రాక్షసుడుగా మారే లోపే నేను పాతాళంలోకి వెళ్ళి వాడిని అంతం చేస్తా. బేబమ్మ ఏంటి అలా దూకేసింది?
ఇప్పుడు ఏం చేయాలరా? ఏం చెయ్యాలేంటి అంకుల్? ముసలిదయ్యుండి ఆవిడే అంత ధైర్యంగా దూకింది. వారసులు అయ్యుండి మీరు ఇక్కడ హెడ్ ఎక్స్ప్రెషన్ పెట్టుకొని చూడటం ఏంటి? మీరు కూడా దూకండి. ఓ నీ అమ్మగాడు మాడా! ఎవరమ్మగారు వీళ్ళు అలా దుక్సిరి? Game of Thrones in the House of Dragons setup. ఏంట్రా ఈ లొకేషన్? టాలీవుడ్ నుంచి డైరెక్ట్ హాలీవుడ్ లో ల్యాండ్ అయినట్టుంది. ఇదే పాతాళ లోకం. రే యా ప్రసాదవా, ఆ బేబమ్మ దూకింది. మా ఇద్దరిని ఎందుకు రా తోసేచ్చావు? దిస్ ఈజ్ యువర్ ఫ్యామిలీ ఇష్యూ కదా అంకుల్, అందుకే దానికి తోడుంటారని తోసాను. అయినా మీరు నన్ను ఎందుకు కిందకి లాగారు? నన్ను నేను కాపాడుకుందాం నీ కాలు పట్టుకున్నాను రా. నువ్వు కిందకు వచ్చేస్తావని నాకేం తెలుసు? మీరు పట్టుకుంటే ఆగడానికి నేనేమన్నా సలార్లో ప్రభాస్నా? అక్కడికి మీ వెయిట్ ఏది తక్కువ 150 కేజీలు ఉంటా, ఎలుగు పంటలాగా. రే నిన్ను! అబ్బా ఆగండి నాన్నగారు, మనం వచ్చింది పాతాళ లోకానికి. అది మీకు అర్థమవుతుందా? అసలు కింద పడిన మన నలుగురం ఎక్కడే ఉన్నాం, కానీ మనకన్నా ముందే పడిన డూలియన్ ఎక్కడున్నాడు? నేను వాడి కోసమే వెతుకుతున్నా. రే ఏదో రాక్షస పాములా ఉందిరా. ఇదేంటి అంకుల్ ఎంత భయంకరంగా ఉంది? పాతాళ లోకం కదరా, ఇక్కడ అన్ని ఎలాగ ఉంటాయేమో. దానికి ఆకలేసి తినడానికి వచ్చినట్టుంది. మనం ఎంత టేస్టీగా ఉండమని చెప్పండి దానికి. ఇది మనల్ని దాడి చేయడానికి రాలేదు. అవును, నేను మీకు సాయం చేయడానికి వచ్చాను. మాకు సహాయం చేయడానికి వచ్చారా? అయితే మేము ఒకడి గురించి ఎదుగుతున్నాం. వాడు డూలియన్. వాడు మీకెలా తెలుసు? ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? ఇక్కడికి దగ్గరలోనే సర్పకోటలో. సర్పకోట అయితే ఇంకెందుకు లేటు, పదండి అక్కడికి వెళ్ళి ఆడంతా తేలుతాం. రేమను ఏమైనా ఆటో బుక్ చేయి. మీరు అనుకుంటున్నట్టు వాడిప్పుడు మామూలు మనిషి కాదు. మానవ రూపాన్ని వదిలి భయంకరమైన సర్ప రూపాన్ని దాల్చిన రాక్షసుడు. రాక్షసుడా? అసలు ఏం జరిగింది? ఈ పాతాళ లోకంలో ఎన్నో శపించబడిన సర్పజాతులున్నాయి. అవి ఎంతో కాలంగా ఇక్కడే బంధింపబడ్డాయి. వాటిలో భూమిపైకొచ్చి మానవ జాతిని శాసించాలనుకునే కొన్ని సర్పాలు ఉన్నాయి. పాతాళ లోకం చేరుకున్న డూలియన్ సరిగ్గా ఆ రాక్షస సర్పాలుండే ప్రదేశంలోనే అడుగు పెట్టాడు. పాతాళలోకంలో మానవుడా? ఎవరు నువ్వు? జూలియా, ఇక్కడికెందుకు వచ్చావు? నాగమణిని నా సొంతం చేసుకొని మానవ జాతికి అధిపతి అవ్వాలి అని అనుకున్నాను. But because of one bloody lady, నాగమ్మ, నేను ఇక్కడికి వచ్చి పడ్డాను. మానవ జాతిని ఏలుతావా? ఎన్నో సంవత్సరాలుగా మేము మానవ జాతిని శాసించాలనే పగతో నిరీక్షిస్తున్నాం. అయితే నాతో చేతులు కలపండి, మీ శక్తులని నాకు పంచండి. మనం కలిసి పైకి వెళ్ళి అలా ఆ
రాక్షస సర్పాలతో చేతులు కలిపిన డూలియన్ భూమిపైకి చేరాలని ప్రయత్నిస్తున్నాడు. మనం ఏదైతే జరగకూడదనుకున్నామో అదే జరిగింది. సమయం లేదు, వాడిని ఎలాగైనా ఆపి తీరాలి. ఆపుదాం. ఏంటి ఆపేది? ఆడిప్పుడు మామూలు మనిషి కాదు, రాక్షసుడు అయ్యాడని స్నేక్ మేడం చెప్పిందిగా. వాడు మనిషి అయినా రాక్షసుడైనా అంతం చెయ్యాల్సిన బాధ్యత మనకుంది. పదండి వెళ్దాం. ఏంటి వెళ్ళేది? ఇంకోటి స్నేక్ గారు, మిమ్మల్ని మేము ఎలా నమ్మేది? మీరు కూడా పామేగా. మమ్మల్ని అక్కడికి తీసుకెళ్ళాక వాళ్ళు మీరు కలిసిపోయి బార్బిక్యూలా మమ్మల్ని ఆ లావాలో గ్రిల్ చేసుకుని తినేస్తే హూ ఇస్ ద రెస్పాన్సిబుల్? హూ ఇస్ ద ఇన్ఛార్జ్ అంటున్నాను. మీరనుకుంటున్నట్టు నేను సర్పాన్ని కాదు, శపించబడ్డ దేవకన్యను. దేవకన్య? మరి ఎక్కడెందుకు ఉన్నారండి? ఒక మహర్షి ధ్యానానికి భంగం కలిగించానని నన్ను ఈ పాతాళ లోకంలో సర్పంగా బ్రతకమని శపించారు. అందుకే నేను ఇక్కడున్నాను. అంటే మీరు మంచోళ్ళే అన్నమాట. మరి మీ శాపానికి విమోచనం లేదా? అది ఇప్పుడు చెప్పలేను, సమయం వచ్చినప్పుడు మీకే అర్థమవుతుంది. ముందు మనం ఆ సర్పకోటకి వెళ్దాం, పదండి. మీరు ఎక్కడికి కూడా వచ్చారా? అసలు ఎవరురా మీరు? వాళ్ళని వెంటనే అంతం చేయండి. సిద్ధం. ఎవ తగ్గేదేలే. అంకుల్ ఏం చేస్తున్నారు? రే, బెల్ట్ తెస్తున్నాను రా. పిసినిగొట్టు భవనమైనా పాతాళమైనా ఇదే కదరా నా ఆయుధం. నేను కూడా సిద్ధం. ఎవరి కాళ్ళు సీక్రెట్ గా వెపన్స్ తెచ్చేసుకుని సిద్ధం అంటే నేనేం చేయాలి? ఇక్కడ శత్రువులు ఎక్కడ ఉండరా? సిరీస్ లో మన పక్క పక్కనే తిరుగుతూ ఉంటారు. వాట్ ఈస్ దిస్ ఫైటింగ్ మ్యాన్? నాన్నగారు నన్ను కొట్టమంటే ఎగిరెగిరి కొట్టేస్తారు. వీటికి మాత్రం ఎక్కడ దెబ్బ తగిలేద్దాం అని సుకుమారంగా కొడుతున్నారు. కొంచెం గట్టి కొట్టండి. వెనక నించొని చెప్పడమేనా? ముందుకెళ్ళి యుద్ధం చేసేదేమైనా ఉందా? ఏం చేయమంటారు మేడం, వాళ్ళ దగ్గర ఆయుధాలు ఉన్నాయి, యుద్ధం చేస్తున్నారు. నా దగ్గర ఏం లేక ఇలా సజెషన్లు ఇస్తున్నాను. అదే నా దగ్గర సరైన ఆయుధం ఉండుంటే ఆ డూలియన్ గా డిక్కి పగలకొట్టేసేవాడిని.
అయితే నీకు ఎలాంటి ఆయుధం కావాలి? ఫిజికల్ గాను మెంటల్ గాను స్ట్రెయిన్ లేకుండా ఏ మంత్రదండం లాంటి ఆయుధం అయితే బెస్ట్ ఏమో. నా శాప విమోచనానికై సహాయం చేస్తున్న నీకు ధన్యవాదాలు. నువ్వు కోరుకున్న మంత్రదండం నీకు లభిస్తుంది. విజయీ భవ. ఉపయోగపడ్డమే ఆమె శాపానికి విమోచనం అనుకుంటా. లభించింది కానీ ఆయుధం. ఇంకా మొదలెట్టని యుద్ధం. మను పోటర్ ఇంకా మొదలు పెట్టు అసలైన మ్యాటర్. నజబజ జజరా మసజ తాతగా మరణ బబరవా సవరణమయవా. ఇదేదో భలే ఉంది, మనం ట్రై చేద్దాం. ఆకలిస్తే అన్నం పెడదా. పువ్వాయి అంటాడు అట్ట అప్పారావు. నీకు పని చేస్తున్నా కానీ నాకు పని చేయట్లేదేంట్రా? ఐటమ్ సాంగ్లు పాడితే పనిచేయవరా? నాలా హ్యారీ పాటర్ తెలుగు డబ్బింగ్ వాడాలి. ఓరి నీ తెలుగు డబ్బింగ్ తాళయ్యా. చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళావా, సిడి షాపులకి వెళ్ళావా? ఎక్కడికి వెళ్ళావన్నది ఇంపార్టెంట్ కాదరా, ఎనిమీస్ ని ఎలా చేసావన్నది ఇంపార్టెంట్. కసిపూసి మోసాన మసిపూసి. మనుగాడి దెబ్బ స్నేక్స్ అన్ని అబ్బా. వాళ్ళని యుద్ధం చేయండి, పైకి లేవండి. అమ్మో ఏంట్రా ఇంతున్నాయి? అవి రోజు కంప్లైంట్ తాగుతాయేమోరా. వీటి సంగతి నేను చూసుకుంటా, మీరు పక్కకి జరగండి. వీళ్ళకి నా దెబ్బ రుచి చూపించాల్సిన సమయం వచ్చింది. ఇప్పుడు ఏమైందిరా? లెగండి. అయిపోయావరా డోరేమాన్. ఇప్పుడు ఈ మను పోటర్ దెబ్బ చూపిస్తా. కెర్ర మస్కులోరు పెర్రి. మంత్రదండం కూడా మొక్కలైపోయింది. ఇప్పుడు ఎలా ఎదిరించేది? నాకు అంతమే లేదు.
నేను డూలియాన్ని కిందకు తోసిన వెంటనే మీరు మీ ప్రాణాలని సైతం లెక్క చేయకుండా దాంట్లోకి దూకారు. ఒక బలమైన కారణం లేకుండా ఎవ్వరూ అలా చెయ్యరు. అందుకే మీకు సాయం అవసరం అవుతుందేమోనని నేను కూడా వచ్చా. కరెక్ట్ టైంకి వచ్చి మమ్మల్ని కాపాడారమ్మా. బేబమ్మ వాళ్ళమ్మంటే బేబమ్మ కన్నా షార్పు. నాగమ్మ, నా చేతిలో చావడానికి ఇంత దూరం వచ్చావా? రా, ఈ రోజు వీళ్ళతో పాటే నిన్ను కూడా అంతం చేస్తా. నన్ను ఏ ఆయుధం అంతం చేయలేదు. అహంతో నీలాంటి క్రూరులు విర్రవీగుతున్నప్పుడు, ప్రయత్నించిన ఆయుధాలన్నీ విఫలమవుతున్నప్పుడు, చుట్టుపక్కలంతా నిరాశ కమ్ముకున్నప్పుడు, నీలాంటి దుష్టుల్ని అంతం చేసి ధర్మాన్ని నిలబెట్టడానికి ఆ దైవమే ఆయుధంగా మారుతుంది. ఓం నమః శివాయ. పైకి వెళ్దాం పదండి. అమ్మా అమ్మా ఎక్కడికి వెళ్ళిపోయారమ్మా? మీకేం కాలేదు కదా? నాకేం కాలేదు తిన్నా, నువ్వు కంగారు పడు. ఎక్కడి నుంచి వచ్చారో ఎలా వచ్చారో తెలియదు గాని ఒక ధర్మ కార్యాన్ని పూర్తి చేయడానికి సహాయపడ్డారు. ముఖ్యంగా మీరు ఈ వయసులో కూడా మీ సాహసాలు చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. అదంతా మా అమ్మ ఆశీర్వాదం. ఇప్పుడు మీరు చేసిన సాహసం మీ అమ్మగారు చూసుంటే చాలా గర్వపడేవారు. మీరు గర్వపడుతున్నారా? చాలా. అయితే మా అమ్మ గర్వపడినట్టే. అమ్మా, అమ్మగారు లోపల పెట్టుకేం కాదు కదా? కంగారు పడకండి, ఈ బిడ్డకి ఏమీ కాదు. అవును, ఎంతకీ మీరు అందరూ ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు? చెప్తే షాక్ అయిపోతారు. అసలు మేము ఎవరో తెలుసా? రేయ్ మనో, నియమాలు మరిచినట్టున్నావు. అలాగే మీరు కాలంలో ప్రయాణించి భవిష్యత్తు నుంచి వచ్చారని ఎవరికి చెప్పకూడదు. సారీ బేబమ్మ. సూర్యోదయం అవ్వబోతోంది. మనకెంతో సమయం లేదు, ఇంకా మనం బయలుదేరాలి. మేము వెళ్తున్నామమ్మా. అయ్యో, వెళ్తున్నామని అనకూడదు, వెళ్ళొస్తామనాలి. వెళ్ళొస్తామని చెప్పినా మళ్ళీ రాలేమమ్మా. బాబు, అందరు రెడీ అయ్యారా? అదండి, ఇంక సిరీస్ అయిపోయింది. అదేంటి మరుమగన్ అప్పుడే వెళ్ళిపోతున్నారు? మీరు తెగ మర్యాదలు చేస్తున్నారు కదా ఉండిపోవడానికి. ఇంటికి అల్లుడు వచ్చాడు, కడుపు నిండా ఫుడ్ పెడతాము, కవర్ నిండా స్వీట్స్ ఇద్దాము, బ్యాగుల నిండా పిండి వంటలు సర్దుతాము. ఇలాంటివి ఏముండవే? అదే మా గోదావరి సైడ్ అనుకో, అల్లుడు వచ్చాడంటే చాలు ఇల్లు మొత్తం అల్లాడిపోద్దమ్మా. క్షమించండి మరుమగన్, ఇంట్లో ఒక ఆడదుంటే ఏవైనా చేసేవాళ్ళం. అంటే ఇప్పుడు ఏంటి, నన్ను సెట్ చేయమంటారా? నన్ను సెట్ చేయమంటారా అంటున్నాను. గోవిందు గోవింద్, అల్లుడికి మర్యాద చేయడం రాదు గాని అబ్బా కూతుర్లకు పౌరుషం మాత్రం పొడుచుకొచ్చేస్తారు. క్షమించండి మరుమగన్, మీరు మళ్ళీ సార్ వచ్చినప్పుడు చూడండి, అరేంజ్మెంట్స్ మామూలుగా ఉండవు. మామూలుగా ఉండవు, మళ్ళీ అర్థమైంది. పదండి అంకుల్, పోదాం. జోసఫ్ గారు తప్పుగా అనుకోకండి, మా గోరాగడికి కొంచెం కోపం ఎక్కువ. అయ్యో అయ్యో, నాకెందుకు తెలీదు? మా మరుమగన్ కోపం ఎలా తగ్గించాలో నాకు తెలుసులేండి. 20,000 ట్రాన్స్ఫర్ ఫ్రమ్ మరుమగన్ మావయ్య. వావ్ మావయ్య, మరుమగన్ థ్యాంక్ యూ మావయ్య. హ్యాపీ జర్నీ మరుమగన్. ఓన్లే డీజిల్ కి డబ్బులు వచ్చే. సర్లేండి, మీరు ఏదో ఇచ్చినట్టు. అందరూ వెనకెక్కండి, నేను ముందు కూర్చుంటాను. ఎందుకు? చల్లగా వేసి ఆన్ చేసి పడుకోవడానిక? ఏం ఆకలేదు, వెనకెళ్ళు. నాన్నగారు ఓన్లే కూర్చొనివ్వండి అంకుల్. నీ రికమెండేషన్ ఏంట్రా? మీ పేతాస్ పాటల కంటే ఆడు ప్రేమ పాటలే బెటర్.
వెళ్ళిపోయే టైంలో ఎంట్రీ ఇచ్చాడు ఎవడీడు. మామా నువ్వేంట్రా ఇక్కడ? నేను లేకుండా నాగమణి సిరీస్ ప్లాన్ చేశారు. ఆడియన్స్ ఏమో కమెంట్స్ లో నాకు ముక్కు కావాలి, ముక్కు రావాలని ఒకటే గోల. అందుకే నేను ట్రైన్ ఎక్కి బస్ ఎక్కి తర్వాత ఆటో ఎక్కి వచ్చేసా. అబ్బా కరెక్ట్ టైంకి వచ్చా మామా. తెలుసు మావా, మీరందరూ ఏదో బుర్ర తక్కువ పని చేసి ఇరుక్కుని ఉంటారు. క్యామియోలో వచ్చి కాపాడి క్రెడిట్ కొట్టేద్దామని ఇలా ఎంట్రీ ఇచ్చా. ఇంకా మీకేం భయం లేదు. మిగిలిన సిరీస్ ని పిచ్చెక్కిస్తా. అసలు విషయం తెలిస్తే నీకు పిచ్చెక్కుద్ది. ఏంటో అది. ఆల్రెడీ సిరీస్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకుని రిటర్న్ వచ్చేయడానికి లగేజ్లు కూడా సర్దేశాం. సిరీస్ అయిపోయిందా? ఇప్పుడు నేనేం చేయాలి? ఇంకేం చేస్తావు? డిక్కీ మూసుకొని డిక్కీలో కూర్చో, మూసుకొని వెళ్ళిపోతాం. అవును ఇంతకీ బేబమ్మేది? బేబమ్మా ఏంట్రా ఇంకా ఏంటి ఏదో ఆలోచిస్తున్నావు? పని అయిపోయిందిగా, ఇంక బయలుదేరదామా? మీరు బయలుదేరండి. మేం బయలుదేరడం ఏంటే? మరి నువ్వు? నాకు వేరే ఇంపార్టెంట్ మిషన్ ఉంది, నేను అది కంప్లీట్ చేసుకుని వస్తా. మళ్ళీ ఇంకేం మిషన్? When I say it's a mission, don't question. ముసల్దే గాని మహానుభావురాలి. అదనగి నవ్వారు మొదలెడితే గుండెలో వీరు. ముక్కుగాడు ఎర్రి పప్ప. రే ఎరా వచ్చొస్తుందా? ఆపనా? కాదే, అసలు మ్యాటర్ ఒకటి మర్చిపోయాం. నేను వేసుకున్నానే, నువ్వు మర్చిపోయావా? అది కాదురా ఎర్రి పప్ప, అసలు మనం చెప్పమని అడిగింది ఎవరు కదా? బేబీ మలై కదా. ఇప్పటిదాకా మనకు చెప్పింది నాగమ్మ కదా. అంటే ఇంకా అర్థం కాలేదా? బేబీ మలై మిస్టరీ ఇంకా పెండింగ్. అంటే ఇప్పుడు ఈ కథకి నో ఎండింగ్.